హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీ సెమిస్టర్ 2 ఎగ్జామినేషన్స్ అనేవి ఎప్పుడు ఉండబోతున్నాయి. ఓకే, దీని మీద మనకి చాలా వరకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నోటీసెస్ వచ్చాయి అండ్ ఇది ఇప్పటికే చాలా వరకు డిలే అయ్యింది. సో ఇంకా ఎప్పుడు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసే అవకాశం ఉంది అనేది ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో టాపిక్లోకి వచ్చినట్లయితే ఫస్ట్లీ ఇప్పటికీ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి అన్ని యూనివర్సిటీస్ అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అవ్వచ్చు, అంబేద్కర్ యూనివర్సిటీ అవ్వచ్చు, కృష్ణా యూనివర్సిటీ అవ్వచ్చు, ఇంకా పలు డిఫరెంట్ యూనివర్సిటీస్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అవ్వచ్చు, ఇలా అన్ని యూనివర్సిటీస్కి కూడా ఎగ్జామినేషన్స్ అనేవి జరిగాయి. సో రీసెంట్గా మనం చూసుకుంటే ఏకేఎన్యూ కూడా ఎగ్జామ్స్ అయితే జరిగాయి. సో అందరికీ సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ అయిపోయి కానీ మన ఆంధ్ర యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో ఈ ఒక్క యూనివర్సిటీకి మాత్రం ఎగ్జామ్స్ అనేవి ఇంకా జరగలేదమ్మా. సో సెకండ్ సెమిస్టర్కి సంబంధించి ఎగ్జామ్స్ కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే సెమ్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయిపోయింది. ఫెబ్లో అయ్యింది మనకి ఎగ్జాము. ఓకే, ఫస్ట్ సెమ్. సో అక్కడ నుండి ఇప్పటికీ మనకి థర్డ్ సెమ్కి సంబంధించి ఫస్ట్ సెమ్ అయిపోయింది, ఇంకా సెకండ్ సెమ్కి సంబంధించి ఏ అప్డేటు లేదు. ఓకే, సో ఎగ్జామ్స్ ఎప్పుడు అని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో బేసిక్గా మనకి ముందుగా రీసెంట్గా మీరు చూసినట్లయితే 23rd ఓకేనా 23rd జూలై అని చెప్పి మనకు ఒక అప్డేట్ వచ్చింది. సో అది మీకు బాగా వాట్సాప్లో సర్క్యులేట్ అవుతూ ఉందన్నమాట. సో ఆంధ్ర యూనివర్సిటీ సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ 23rd నుండే స్టార్ట్ అవుతాయని చెప్పి మనకి సర్క్యులర్ అయితే రావడం జరిగింది. సో ఈ సర్క్యులర్ ఎంతవరకు నిజం అని చెప్పి చాలామంది అడిగారు. సో ఇది మనకి అఫీషియల్గా ఎక్కడా డిక్లేర్ చేయలేదమ్మా. ఓకేనా, ఇది ఒక ఫేక్ న్యూస్. ఓకే, సో ఇది మీకు ప్రింటెడ్ ఫార్మాట్ ఏదైతే ఉందో ఇట్ మైట్ బి ఎడిటెడ్. సో అది మీకు సర్క్యులేట్ అవుతుంది అనమాట వాట్సాప్లో. బట్ అది మీకు అఫీషియల్గా ఏ యూనివర్సిటీ, అది ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి వెబ్సైట్లో ఎక్కడ కూడా మీకైతే మెన్షన్ చేయలేదు. మరి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది సార్ అంటే మాకు తెలిసినంత వరకు మాకు వచ్చిన అఫీషియల్స్ నుంచి మాకు వచ్చిన అప్డేట్ ఏంటంటే 29th నుంచి ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారమ్మా. అంటే ఈ మంత్ జూలై 29th. ఓకేనా, సో 29th నుంచి మీకు ఎగ్జామ్స్ అనేవి జరిగే అవకాశం ఉంది. సో ఇది కూడా మనకి 100% ఎక్కడ కూడా వాడు మెన్షన్ చేయలేదు. మాకు డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి కాబట్టి మీకన్నా కూడా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట అది. సో దీని మీద మీకు ఇంకా టైం టేబుల్ రావాలి, అప్పుడు మనం కన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు. సర్క్యులర్, టైం టేబుల్ ఇవన్నీ కూడా ఇంకా రావాల్సి ఉందన్నమాట. అర్థమవుతుందా? సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అంటే మోస్ట్లీ 90% మీకు మినిమం 12 to 14 days బిఫోరే ఎగ్జామినేషన్కి సంబంధించి టైం టేబుల్ రావాలి. అప్పుడే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అవుతుంది అనమాట. మరి 2 రోజులు 3 రోజులు 4 రోజులు ముందే మీకు టైం టేబుల్ ఇచ్చేసి ఎగ్జామ్స్ ఎల్లుండే అని చెప్పి చెప్పడు. ఓకేనా, సో బేసిక్ రూల్ ఏంటంటే అట్లీస్ట్ 2 weeks ఆఫ్ టైం. లేదు అనుకుంటే కొన్ని సిచ్యువేషన్స్లో అట్లీస్ట్ 10 to 12 days అయినా సరే బిఫోర్ మీకైతే టైం టేబుల్ రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇంకా మనకి ఏ అప్డేటు లేదు. 29th నుంచి మ్యాక్సిమం 90% జరిగే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇది ఎంతవరకు అనేది మనకి ఇంకా దానికి టైం టేబుల్ ఇంకా రిలీజ్ అయ్యే టైం ఉంది కదా. ఈ 2 to 3 daysలో టైం టేబుల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని వచ్చిందనమాట టాక్. సో దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు ఏమా. బట్ యువర్ టార్గెట్ ఇస్ టు ప్రిపేర్ వెల్. సో మీకు టైం ఉంది. ఫస్ట్ సెమ్లో కూడా మీకు అలాగే డిలే అయ్యింది, సెకండ్ సెమ్లో కూడా డిలే అవుతుంది. డిలే అవుతుందంటే ఇది మీ అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే డిలే అవ్వడం వల్ల ఎక్కువగా ప్రిపేర్ అవ్వచ్చు. అర్థమవుతుందా? డిలే అవ్వడం వల్ల ఎక్కువ ప్రిపరేషన్కి మీకు టైం అనేది ఉంటుంది అనమాట. కొంతమందికి ఇంకా ల్యాగ్ అవుతుంది ఏంటంటే చిరాకు వస్తుంది, అది వేరే విషయం. బట్ టైం ఉంది కాబట్టి ఎక్కువగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఏమా. సో ఇది మనకి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన అప్డేట్. సో మన కోర్సెస్ డీటెయిల్స్కి వచ్చేసరికి చాలామంది సెకండ్ సెమ్కి సంబంధించి మన దగ్గర మ్యాథ్స్ ఉంది, కంప్యూటర్ ఉంది. ఓకే, అంటే మ్యాథ్స్ మేజర్ ఉంది, కంప్యూటర్ మేజర్ ఉంది, మ్యాథ్స్ మైనర్ ఉంది, కంప్యూటర్ మైనర్ ఉంది సెకండ్ సెమ్ అవి. చాలామంది ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ సార్ ప్రెజెంట్ ఎగ్జామ్స్కి టైం లేదు కాబట్టి ఈ సెమ్ మీ దగ్గర తీసుకోవట్లేదు, థర్డ్ సెమ్ నుంచి నేను మీ దగ్గర క్లాసులు తీసుకుంటాను, పీడిఎఫ్స్ తీసుకుంటానని చాలామంది నాకు మెసేజ్ చేశారు. అయితే ప్రెజెంట్ ఇంకా మనకి టైం చాలా ఉంది కాబట్టి ఓకే 29th దట్ టు విచ్ ఈజ్ నాట్ కన్ఫర్మ్డ్ యట్. సో మీకు టైం ఉంది. ఓకే, టైం లేదేమో అనుకొని మీరు చదవడం మానేయడం అంటే ఏంటి, టైం ఉంటే బాగా చదువుదాంలే, టైం లేదు కాబట్టి ఏదో విధంగా అవగొట్టేద్దాంలే ఈ సెమ్ అనే థాట్లో మీరు ఉండకండి. టైం అనేది ఉంది, కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి జాగ్రత్తగా చాలా టైం ఉంది అనే మైండ్లో పెట్టుకొని ప్రిపరేషన్ని ఇనిషియల్గా మొత్తం ప్రిపేర్ అవ్వండి. టైం సరిపోతుంది. అర్థమవుతుందా? టైం లేదని చెప్పి 2 యూనిట్లతో 3 యూనిట్లు అవగొట్టేద్దాం ఈసారికి, థర్డ్ సెమ్లో చూసుకుందాం మీరు అలాగ అనుకుంటున్నారు. కానీ ఒక్క సెమ్ అంటే మీకు ఉన్న 5 సెమిస్టర్స్, 6th సెమ్ ఇంటర్న్షిప్లు అండి.
సో 5 సెమిస్టర్స్ కోసం మాట్లాడుకున్నట్టయితే ఈ 5 సెమిస్టర్స్లో ఒక్క సెమిస్టర్ మీకు మార్కులు తగ్గినా కూడా పర్సంటేజ్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది, చాలా చాలా డౌన్ అయిపోద్ది అనమాట. మీకు తెలియట్లే, అర్థమవుతుందా? ఒక్క సెమ్ వల్ల మీకు చాలా డౌన్ అయిపోద్ది. 80%లో ఉండాల్సిన వాడు 75కి వెళ్ళిపోతాడు ఒక్క సెమ్ వల్లే, 75 కూడా 70కి వెళ్ళిపోతాడు ఒక్క సెమ్ వల్లే. కాబట్టి ప్రతి సెమిస్టర్ చాలా ఇంపార్టెంట్ టు ఎవ్రీ స్టూడెంట్. ఓకే, ఏ సెమ్ని మీరు లైట్ తీసుకోవద్దు. ప్రజెంట్ టైం ఉంది కాబట్టి మేక్ షూర్ దట్ యూ ప్రిపేర్ వెల్. ఓకే, మీకు సపోర్ట్ కావాలా, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, క్లాసులు మళ్ళీ వింటే బాగున్ను, మా కాలేజీలో మాకు అర్థం కావట్లేదు, ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఉంటే మన దగ్గర క్లాసెస్ ఉన్నాయి కదా, మన యాప్ ఉంది, మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్వికెన్ అనే యాప్లో మనం క్లాసులు పెడతా ఉన్నాం. అందరికీ తెలుసు, మీలో చాలామందికి తెలియ వాళ్ళకి చెప్తున్నా. ఇంకా మీరు కనుక తీసుకోబోతే తీసుకోండి. మన దగ్గర ఏంటి అవైలబిలిటీ ఉన్నది, సెమ్ 2కి సంబంధించి మ్యాథ్స్ మేజర్ ఉంది, మైనర్ ఉంది, కంప్యూటర్ మేజర్ ఉంది, మైనర్ ఉంది. కంప్లీట్గా క్లాసెస్ అన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 5 యూనిట్స్ క్లాసెస్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పక్కాగా ఎగ్జామ్లో పడతాయి, 100% గ్యారంటీ నేను ఇస్తున్నాను మీకు. పక్కా ఎగ్జామ్లో పడేవన్నీ మనం చెప్తూ ఉంటాం. ఓకే, అవి తీసుకోండి. యాప్ కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే, సో క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్స్ ఉన్నాయి, లేదు ఓన్లీ పీడిఎఫ్లు కావాలంటే పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి, మీరు ఏదైనా తీసుకోవచ్చు. నన్ను అడిగితే టైం ఉంది కాబట్టి క్లాసెస్ పీడిఎఫ్స్ అంటే పీడిఎఫ్స్ ఫ్రీ అనమాట, క్లాసులు తీసుకుంటే అది తీసుకోండి. ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం? ఎందుకంటే ఒక్క సెమ్ము, ఒక్క సబ్జెక్టు, ఒక మార్కు చాలా ఇంపార్టెంట్. ఓకే, అవి మిస్ అయితే మళ్ళీ రావు మనకి, ఉన్నప్పుడే యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దెమ్. నెక్స్ట్ సెమ్ 3కి సంబంధించి ఒకవేళ సెమ్ 2 అయిపోతాయి, మీకు కాదు, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి కాదులేండి, మామూలుగా చెప్తున్నా. సెమ్ 3 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సెమ్ 3కి వస్తున్నారో, మీరు ఇప్పుడు సెమ్ 2 అయ్యాక సెమ్ 3 కూడా వస్తారులేండి. సో మీకు కానీ మిగతా యూనివర్సిటీ వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళకు కూడా మ్యాథ్స్ మేజర్ మైనర్ ఉంది, కంప్యూటర్ మేజర్ మైనర్ ఉంది. సో మీకు ఇప్పుడు మేజర్లో 4 పేపర్స్ ఉంటాయి సెమ్ 3కి, మైనర్ ఒక పేపర్, టోటల్గా 5 పేపర్స్ ఉంటాయి. మరి 5 పేపర్లు మనం స్టార్ట్ చేస్తాం కదా, అర్థమవుతుందా? ఈ 5 పేపర్ల మీద క్లాసులు మనం స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన సంబంధించి దీనికి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా మీరు నన్ను, సో దీనికి సంబంధించి మీకు ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది నాది కనిపిస్తుంది. సో దట్ మీరు నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా మన కోర్సెస్కి సంబంధించి అవచ్చు, ఎగ్జామ్కి సంబంధించి అవచ్చు, నేను మీకు క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో టైం అనేది ఇంకా ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈజీగా ఎగ్జామ్స్ అనేవి రాయగలుగుతారనమాట. ఓకే, సో ప్రజెంట్ ఉన్న అప్డేట్ అయితే 29th అనమాట. దీనికి సంబంధించి మీకు ఇంకా టైం టేబుల్ కానీ సర్క్యులర్ కానీ ఏదైనా రిలీజ్ అయితే వెంటనే మనమైతే అప్డేట్ చేస్తూ ఉంటాం. సో మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.